రెండేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అడవుల్లో నీటి చుక్క దొరకటం కూడా కష్టమైంది. ఈ పరిస్థితులే ఇప్పుడు వన్యప్రాణులకు శాపంగా మారాయి. జిల్లాలోని పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులకు నీరు కరవై అల్లాడిపోతున్నాయి. అడవి జంతువుల సంరక్షణ మొక్కుబడిగా సాగుతోంది. లక్షల విధులు వెచ్చిస్తున్న వన్యప్రాణులకు రక్షణ కరువైంది. నిజామాబాద్ జిల్లాలో 23% భూభాగంలో అటవీ ప్రాంతం ఉంది. కామారెడ్డి అటవీ డివిజన్ 98,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. పోచారం అభయారణ్యం 12,984 హెక్టార్లలో విస్తరించింది. ఈ అడవుల్లో చిరుత పులులు, సాంబారులు, జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, అడవి పందులు, కుందేళ్లు కనిపిస్తాయి. అడవులు పలచపడటం, వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో జంతువులకు తాగడానికి నీరు దొరకటం లేదు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే అడవిలోనే పుష్కలంగా నీరు లభిస్తుంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన నీటి చలమల్లో 6 నెలల వరకు నీరు లభ్యమవుతుంది. 2-3 ఏళ్ల నుంచి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇవి ఎండిపోయాయి. అడవుల్లో నీరు దొరకక జనావాసాల్లోకొస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి అడవి జంతువులు. పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల వసతుల కల్పనకు ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తోంది. జిల్లాకు సుమారు 50 లక్షల రూపాయలు పర్యావరణ పరిరక్షణ కోసం నిధులు కేటాయించింది. ఈ నిధులతో అడవుల్లో ఊట చెరువులు, చిన్న నీటి కుంటలు, చెక్ డ్యాములు నిర్మించాలి. నిధులను సరిగా వినియోగించటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. హోర్డింగులు ఏర్పాటు చేయాలి. వేటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. అయితే ఇవేవీ క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. ఫలితంగా అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా, ఏ అడవుల్లో చూసినా, లేకపోతే గనక ఇంకెక్కడ చెట్ల పొదల్లో చూసినా ఎక్కడ కూడా నీడ ఉండటం లేదు. ఒకటి, రెండవది వాటికి నీరు ఉండటం లేదు. వాటి కోసం అవి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. దీనికి మరి ఎవరు బాధ్యులు అంటే గనక ఇక్కడ ప్రజలు బాధ్యులా అంటే ప్రజలు బాధ్యులు కాదు. ఎందుకంటే వాటిని అడవుల్లో ఉంచి అడవుల్లో ఉండేటట్లు ఉండే వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత మన ప్రభుత్వం పైనుంది, ప్రభుత్వాధికారుల పైనుంది. వన్యప్రాణులు తగ్గిపోవడానికి వేట కూడా కారణమైంది. జిల్లాలోని సిరికొండ, డిచ్చిపల్లి, సదాశివనగర్, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేట, తాడువాయి, మాచారెడ్డి మండలాల పరిధిలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు.